Hello everyone. Thank you. Good morning. వచ్చినందుకు థ్యాంక్స్. రీసెంట్గా ఎయిర్పోర్ట్లో నన్ను డైరెక్టర్ని ఇట్లా వెళ్ళగొట్టినారు, షూట్ అని చెప్పినారు యూఎస్లో. కానీ చాలా ఇబ్బందికరమైన విషయం. అసలు డిపోర్ట్ అయిపోయినా ఇట్లా యుఎస్ వీసా కోసం ఎంత తపన పడతారో తెలుసు. కరెక్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా తెల్లపల్లి అడ్డుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్, యాంకర్ సార్. ఎస్, నేను ఉన్నానండి. ఓ నేను మర్చిపోయాను. మీరు ఎందుకండి ఇలాగా? అందరూ జాబ్స్, నేను సారీ అండి. మీరు ఇంకా ఆ గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు కదా. రోజు గాయపడుతూనే ఉన్నారు. అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు. మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది వేసారు. ఇంకా అయినా గాయం మానలేదు మీకు. ఇప్పుడు కొత్త గాయం మొదలైందా ఇది? అందుకని నాకు మొన్న కూడా నేను దారి తెలియకుండా సడన్గా ప్రెస్ క్లబ్లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దామంటే నన్ను తన్నినారు, అరే నువ్వు ఒక్క పని చేయరా అని. సో అందుకని ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా. కాదు, ఇప్పుడేంటి తెల్లపిల్లి అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ ఆగిపోయింది అంటున్నారా? అవునండి, అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు, చాలా మందికి ఒక తెల్లపిల్లి అడ్డు వస్తుంది. అది తెల్లపిల్లి కాదండి, నల్లపిల్లి అడ్డొస్తే అపశకునం చాలా మంది ఫీల్ అవుతారు. అమెరికా నుంచి ఒక తెల్లపిల్లి వస్తుందండి. ఆ తెల్లపిల్లి కోసమే నా పోరాటం ఇవాళ. సో ఆ తెల్లపిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా, తెలుస్తుందా? 100%. ఓ ఓకే. అయితే మరి ఆ గాయపడ్డ సింహానికి కారణమైన ఆ పిల్లి ఎవరో తెలుసుకుందాము. మా ట్రేజరా? మీరు గాయపడిన మనసులో ఏదేదో చెప్తున్నారు సార్. అది టీజరా ట్రైలరా? ఏదో కాదండి. ఇప్పుడు ఏమైందంటే గాయపడ్డది నా మనసు కాదు, మెదడు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు. ఎటు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తున్నారు అనమాట. టీజర్ ఎవరి మనసు గాయపడకూడదని, గాయపడొద్దు ఎవరని. టీజర్ కాదు, ట్రైలర్ కాదు, ట్రేజర్ అన్నారు అనమాట. ఓకే, అయితే మీరే ఒకసారి లాంచ్ అని చెప్పేస్తే మేము అందరం రెడీగా ఉన్నాం. ఓకే, ఫర్ ఆల్ ద మీడియా అండ్ ఫ్రెండ్స్ హు కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఒక్కసారి గట్టిగా 3, 2, 1 ఏం చెప్పాలో చెప్పలే కదా, అందుకని లాంచ్ అని చెప్పండి. ట్రేజర్ లాంచ్. 3, 2, 1 ట్రేజర్ లాంచ్. థ్యాంక్ యూ. Thank you so much. Okay, so lights off and let's have a look at the trailer on screen. ఎందుకంత నవ్వుతున్నారు అందరూ? డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు అక్కడ. మనకి వాల్యూమ్ 1.5గా ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇంతకీ సింహం ఎందుకు గాయపడిందో, ఆ తెల్లపిల్లి ఎవరో, తెల్లపిల్లి వల్ల సింహం గాయపడిందన్న వార్త విన్నాక ఇవాళ మనందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అని చెప్పాలి. అంత అద్భుతమైన ట్రైజర్ని చూపించారు. సో ట్రైజర్ అని ఎందుకన్నారో నాకు తెలిసి ఈ కంటెంట్ చూశాక అర్థమవుతుంది. సో అటు ట్రైలర్ లాగాను వచ్చింది, ఇటు టీజ్ చేస్తూ కూడా మన ముందుకు వచ్చింది కాబట్టి. సో ఇంతకీ ఈ సింహం ఎందుకు గాయపడింది, ఓహో ఇందుకా అని ఇప్పుడు మనందరికీ అర్థమైందన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి మరి ఈరోజు మా గాయపడ్డ సింహం డోంట్ లాఫ్, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అంటూ మన ముందుకు వస్తున్న టీం అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. చిట్టి, హాయ్, భార్య అండ్ మా టీం మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. కశ్యప్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ అమేజింగ్ ట్రైజర్. కశ్యప్ శ్రీనివాస్ గారు అద్దరు కొట్టేశారండి. ట్రైజర్ అయితే సూపర్బ్ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్స్ నలుగురికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, సో ఎస్, సప్తాశ్వ మీడియా వర్క్స్ అండ్ జీ స్టూడియోస్ అండ్ అఫ్ కోర్స్ పిఓవి వర్క్స్ మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. సో కళ్యాణ్ చక్రవర్తి గారు, భాను కిరణ్ గారు అండ్ విజయ్ చక్రవర్తి గారు అండ్ అఫ్ కోర్స్ ఉమేష్ బన్సాల్ గారు, వీరు నలుగురు కలిసి మనకి ఈ చిత్రాన్ని అందిస్తూ ఉన్నారు. కశ్యప్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో అండ్ స్పీకర్ అగస్తి గారి మ్యూజిక్ డైరెక్షన్ అద్దరిపోయింది. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం స్పీకర్ గారు. అండ్ ఐఎమ్ ష్యూర్ సినిమా కంప్లీట్గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంతకీ గాయపడ్డ సింహం తాలూకా ఎమోషన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అంటే డెఫినెట్గా ఈ సింహాలందరినీ కూడా మనం ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో ముందుగా మా నిర్మాత సింహాలని వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. రిక్వెస్టింగ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. భాను కిరణ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తండే లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసినటువంటి భాను కిరణ్ గారు అండ్ అఫ్ కోర్స్ మిత్రమండలి లాంటి చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్, సో వారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో భాను కిరణ్ గారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరు కలిసి మనకి చిత్రాన్ని సప్తాశ్వ బ్యానర్ పైన అందిస్తూ ఉన్నారు. సో వారిద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ జీ స్టూడియోస్ ఉమేష్ బన్సాల్ సార్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఉమేష్ బన్సాల్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము.
ఐ థింక్ ఉమేష్ బన్సాల్ గారు రాలేదనుకుంటా. టు రిప్రజెంట్ దివ్య మ్యామ్, దివ్య గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జీ స్టూడియోస్ తెలుగు హెడ్ దివ్య గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ కృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఐ థింక్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఈ చిత్ర సమర్పకులు, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, పవన్ సాధినేని గారు. సో మనందరికీ వండర్ఫుల్ డైరెక్టర్గా పవన్ సాధినేని గారు తెలుసు. అండ్ ఆకాశంలో ఒక తార అంటూ అతి త్వరలో ఇంకొక బ్యూటిఫుల్ పొయిటిక్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఆయన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయడం ఇంకొక విశేషం. సో వారికి కూడా ఇక్కడ నుంచే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారికి ఇప్పుడు గట్టిగా చెప్పట్లతో వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. కశ్యప్ శ్రీనివాస్ గారు, గాయపడ్డ సింహాన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి దర్శక సింహం కశ్యప్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. And now let me welcome Speaker Agasti garu, the music director of this film, to please welcome onto the stage. Care of Kancharapalam Middle Class Melodies లాంటి చిత్రాల్ని మనందరికీ అద్భుతమైన మ్యూజిక్ తో ప్రెజెంట్ చేసినటువంటి స్పీకర్ అగస్తి గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Also we have Vidyasagar garu, the DOP, the man behind the lens. విద్యాసాగర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విప్లవ్ గారు, ఎడిటర్ విప్లవ్ గారు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. విప్లవ్ నైషాడం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో వీ హ్యావ్ చంద్రిక గారు, ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గారు, ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లడ్డు వచ్చారా? ఓకే, విష్ణు ఓయిని కూడా మనం ఈ సినిమాలో మళ్ళీ ఒక ఎంటర్టైనింగ్ రోల్లో చూడబోతున్నాము. బట్ ఐ థింక్ హీఈస్ అబ్సెంట్ టుడే. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా చిట్టికి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఫారియా అబ్దుల్లా ఆన్ టు ద స్టేజ్. మనందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ చక్కగా అర్థమయ్యేలాగా లీనియర్ స్క్రీన్ ప్లేతో ఫారియా అబ్దుల్లా ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు అనమాట. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు ఫారియా అబ్దుల్లా. అండ్ ఇప్పుడు ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ అనితా చౌదరి గారు. ఏదైతే ఈ సింహం యుఎస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యిందో, గాయపడిందో, దానికి కారకులైనటువంటి అనితా చౌదరి గారికి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. ఓకే,